మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర మూడో శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు అందరి రాష్ట్రం అంతటా కూడా ఈ స్వర్ణాంధ్ర కార్యక్రమం అనేది చేయాలని దిశానిర్దేశం ఇచ్చారు. దీంట్లో భాగంగా ప్రతి నెల ఒక థీమ్తో మనము జిల్లాలోని అన్ని పంచాయతీలు, అన్ని వార్డ్స్లో కూడా, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్లో, స్కూల్స్లో అయితేనేమి, హాస్పిటల్స్లో అయితేనేమి, అన్ని ప్రభుత్వ స్థలాల్లో, ప్రభుత్వ బిల్డింగ్స్లో అయితేనేమి, అన్ని దుకాణాల్లో కానీ, బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ అన్ని చోట్ల కూడా ఈ స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ అంటే స్వచ్ఛతా కాంపోనెంట్ ఒకటి పెట్టుకొని ఈ ప్రతి మూడో శనివారం చేయడం జరుగుతుంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా మనకి ఈ క్లెన్లీనెస్ మీద, అదేవిధంగా ఒక స్వచ్ఛత మీద ఎట్లా ఉండాలి, ఎట్లా మనం అవేర్నెస్ పెంచుకోవాలి, రోజువారీ మన ఇంట్లో, మన పరిసరాల్లో, మన దుకాణాల్లో కానీ, మన అన్ని ప్రభుత్వ స్థలాల్లో కానీ మనము స్వచ్ఛత అనేది మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. ఈసారి కూడా మన థీమ్ ఏంటంటే మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే వాడుతున్నామో వాటన్నిటిని కూడా మనం క్రమ పద్ధతిలో నిషేధం చేసుకొని, అదేవిధంగా రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ ఈ RRR కాన్సెప్ట్ ని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన పర్యావరణం కూడా దానికి కూడా ఎంతో మంచిది. లేదంటే ప్లాస్టిక్ అనేది తరతరాలకి మన ఎన్విరాన్మెంట్లోనే అలా ఉండి మన ఎన్నో రకమైనటువంటి జంతువులకు కానీ వీటన్నిటికి కూడా ఎక్స్టెన్షన్ స్థాయికి తీసుకెళ్లే అత్యంత ప్రమాదకారి ప్లాస్టిక్. గవర్నమెంట్ ఒక జీవోతో గైడ్ లైన్స్ ఇష్యూ చేసి మన స్టేట్ గవర్నమెంట్ అంటే స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఈ ప్రోగ్రామ్ అనేది జనవరి నుంచి స్టార్ట్ చేశారు. సో ఎవ్రీ థర్డ్ సాటర్డే 1 year లాంగ్ ఒక్కొక్క థీమ్తో మనం ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఫస్ట్ జనవరిలో క్లీన్ స్టార్ట్ అనేసి చేశాము. థర్డ్ సాటర్డే ఆఫ్ ఫెబ్లో మనము రిసోర్స్ దానిపైన ఫోకస్ చేసాం. సోర్స్ రిసోర్స్ అంటే క్లీన్ స్టార్ట్ అంటే యూ ఆల్ నో. సో జనవరిలో మన ప్రిమైసెస్, మన స్ట్రీట్స్, మన ఏరియాస్ అన్ని క్లీన్ చేసుకోవాలి.